అగ్రరాజ్యం అమెరికాను అవకాశాల గనిగా చెబుతారు. యువత డిగ్రీ చదువు పూర్తి కాగానే ఎంత ఖర్చైనా పర్వాలేదు, అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. 2-3 సంవత్సరాలు కష్టపడినా తర్వాత చీకు చింత లేని జల్సా జీవితం గడిపే అవకాశం వస్తుందని అనుకుంటారు. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని జీవితాంతం హాయిగా ఉంటామని అనుకుంటారు. భార్యకు ఉద్యోగం వస్తే ఆదాయం పెరిగి హాయిగా ఉండొచ్చనుకుంటారు. ఇంతకాలం జరిగింది కూడా అదే. పొట్ట చేత పట్టుకుని అమెరికా వెళ్లిన వాళ్ళు వందల వేల కోట్లు కూడబెట్టిన సందర్భాలు ఉన్నాయి. గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో ఉద్యోగానికి వెళ్లి తర్వాత వ్యాపారం చేసి 1500 కోట్లు సంపాదించారు. మరి ఇవాల్టికి ఇవాళ అదే పరిస్థితి కొనసాగుతుందా అంటే లేదేమో అన్న భయం వేస్తోంది. మునుపటిలా అమెరికా దేశానికి గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వెళ్లే రోజులు పోయాయంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తే భారతీయుల డాలర్ డ్రీమ్స్ కు ఫుల్ స్టాప్ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అంటే స్వదేశీయులకే తొలి ప్రాధాన్యం నినాదంతో విధానాలు రూపొందించాలనుకుంటున్న ట్రంప్ ప్రభుత్వం విదేశీయులు యథేచ్ఛగా దేశంలోకి వచ్చే పద్ధతిని ఆపేయాలనుకుంటోంది. గతసారి ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు కూడా విదేశీయుల ఉద్యోగాలపై ఆంక్షలు విధించే చట్టాలను ప్రతిపాదించారు. అయితే బైడెన్ అధికారానికి రాగానే ఆ చట్టాలను ముందుకు సాగనివ్వలేదు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ పాత ఫైళ్లకు దుమ్ము దులిపి తన అసలు నైజాన్ని బయటపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకా గద్దెనెక్కక ముందే, శ్వేత సౌధంలోకి అడుగు పెట్టకముందే వలస విధానంలో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది జూన్లో కుటుంబాలను కలిపి ఉంచడం అంటే కీపింగ్ ఫ్యామిలీస్ టుగెదర్ అనే నూతన వలస విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా అమెరికాలో నివసిస్తున్న విదేశీ పౌరులు తమ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోయినా చట్టబద్ధత పొందే వీలు కల్పించారు. అయితే ఈ విధానాన్ని తాజాగా గతంలో డొనాల్డ్ ట్రంప్ నామినేటెడ్ చేసిన టెక్సాస్లోని జిల్లా జడ్జ్ జస్టిస్ జే క్యాంబెల్ బార్కర్ నిలుపుదల చేశారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఫెడరల్ ఏజెన్సీలకు చట్టబద్ధత లేదని తీర్పు వెలువరించారు. దీంతో నూతన విధానానికి అర్హులైన సుమారు 5 లక్షల మందిపై పిడుగుపడినట్టయింది. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేస్తానని ఎన్నికల సమయంలో ట్రంప్ పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. టెక్సాస్ కోర్టు తాజా తీర్పుపై అమెరికన్ ఫ్యామిలీస్ యునైటెడ్ సంఘం అధ్యక్షుడు ఆష్లే డి అజివెడో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పు లక్షల మంది ఆశలను ఛిద్రం చేసిందన్నారు. అమెరికాలో ఇప్పుడు H4 అనే వీసా నిబంధన ఒకటుంది. H1B వీసాపై అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేసుకునేవారు పెళ్లి చేసుకుని భార్యను తీసుకెళ్లిన పక్షంలో ఆ మహిళలు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. వారిని H4 డిపెండెంట్స్ అంటారు. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్కు దరఖాస్తు చేసుకుని దాన్ని పొందిన వెంటనే ఉద్యోగం చేసుకునే వీలు కలుగుతుంది. పైగా వారికి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇస్తారు. దాంతో బ్యాంకు ఖాతా తెరుచుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉంది. ఇండియాలో పొందిన వివాహ ధృవీకరణ పత్రం ఉంటే అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు అలాంటి నియమాలన్నిటినీ రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించడం ప్రవాస భారతీయులకు పెద్ద సమస్యగా మారింది. భర్తతో పాటు అమెరికా వెళ్లిన మహిళలకు ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా చేస్తారట. అదే జరిగితే కుటుంబ ఆర్థిక అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికాలో ఉండలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ట్రంప్ ఉద్దేశం కూడా అదేనట. ఏదో విధంగా వాళ్లకు వాళ్ళు అమెరికా వదిలి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలన్నది ఆయన వ్యూహం. అమెరికా వస్తువుల్నే కొనండి, అమెరికా వారికి అవకాశాలివ్వండి అంటే బై అమెరికా హైర్ అమెరికా అని ట్రంప్ గత పాలనలో భారీ నినాదాన్ని ప్రచారం చేశారు. ఉద్యోగాల్లో అమెరికా వారికే అవకాశాలు ఇవ్వాలన్నారు. అప్పట్లో తన విధానాలను అమలు చేయడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తానని భీష్మించుకుని కూర్చున్నారు. ఇక చిన్న వయసులోనే అమెరికా వెళ్లి ఇంకా అక్కడి పౌరసత్వం లభించని యువత కూడా ఇప్పుడు ట్రంప్ పాలనా తీరుతో భయపడుతోంది. అమెరికా వెళ్లిపోయే తల్లిదండ్రుల వెంబడి వెళ్లిపోయిన పిల్లలు అక్కడే కాలేజీ చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లను స్వదేశానికి వెళ్లిపోమంటున్నారు. మీరు ఇక్కడి వారు కాదు, అక్కడి వాళ్లని చెబుతున్నారు. అమెరికాలో అలా 2.5 లక్షల మంది భారతీయ యువకులు ఉన్నారు. వాళ్లు తిరిగి వచ్చినా ఇక్కడ ఇమిడిపోయే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. ఇప్పుడు ఆ 2.5 లక్షల మంది పరిస్థితి త్రిశంకు స్వర్గంలా తయారైంది. ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలోకి వాళ్ళు నెట్టబడ్డారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.